హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కరోనా వైరస్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అన్న అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం. చైనా హుబై ప్రొవిన్స్ క్యాపిటల్ అయిన వుహాన్ సిటీలో డిసెంబర్ 2019లో చాలా పేషెంట్స్ వచ్చారు విత్ సేమ్ సిమ్టమ్స్ ఏంటంటే హెవీ బ్రీతింగ్ చాలా కష్టం అవటం, ఆస్మా రావటం, మైల్డ్ ఫీవర్ అండ్ కాఫ్ రావటం, థ్రోట్ ఇన్ఫెక్షన్. డాక్టర్స్ ఇనీషియల్గా రీజన్ ఏంటన్నది తెలియలేదు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ విత్ సేమ్ సిమ్టమ్స్? వుహాన్ సెంట్రల్ హాస్పిటల్లో డాక్టర్ అయిన లీ విన్ ల్యాంగ్ కొంతమంది పేషెంట్స్ క్లోజ్గా మానిటర్ చేసి ఈ సిమ్టమ్స్ సిమిలర్ టు సార్స్ అని కనుక్కొని వాళ్ళ కొలీగ్స్కి వార్న్ చేశారు. ఇలాంటి సిమ్టమ్స్తో ఉన్న పేషెంట్స్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా పీపీఈ కిట్స్ యూజ్ చేసే ట్రీట్ చేయండి, లేకపోతే హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని వార్న్ చేశారు. లేటర్ అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ ఇతనిపై కేసు పెట్టారు. ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, పబ్లిక్లో ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారని. అలా కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి ఒక 3 డేస్లో పంపేశారు. మళ్ళీ January 8న ఈయన ఒక పేషెంట్తో కాంటాక్ట్లోకి వచ్చారు. లేటర్ January 10న ఈయనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి, హాస్పిటలైజ్ అయ్యారు. ఫస్ట్ 10 days ఈయన రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్ వచ్చాయి. లేటర్ న్యూక్లిక్ టెస్టింగ్లో ఈయన పాజిటివ్ అని తెలిసింది January 30న. February 7కి ఇతను ఆక్సిజన్ లెవెల్స్ 85% బిలో అయ్యి చనిపోయారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వైరస్ కంటైన్ చేయడానికి, రిస్ట్రిక్ట్ చేయడానికి ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యారు, ఫెయిల్యూర్ అయ్యారు, ఏ టైంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వరల్డ్కి పాస్ చేశారో మనం చూద్దాం ఇప్పుడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా కంట్రీ ఆఫీస్కి వుహాన్ సిటీ హెల్త్ కమిషన్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. ఏమనంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి విత్ న్యూమోనియా అని. లేటర్ January 1న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక టీం ఫామ్ చేసింది ఇన్వెస్టిగేట్ చేయడానికి వాట్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ దిస్ వైరస్. January 4న పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఏమనంటే లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూమోనియా కేసెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇన్ హుబై ప్రొవిన్స్ అని. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. లేటర్ January 10న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకో అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సిమ్టమ్స్ ఆర్ సిమిలర్ టు సార్స్ అని. January 12న చైనా వాళ్ళు జెనెటిక్ సీక్వెన్స్ ఆఫ్ ద న్యూ నావెల్ కరోనా వైరస్ కనుక్కున్నారు. దీని యూజ్ ఏంటంటే మెయిన్గా మనం డయాగ్నోస్టిక్ కిట్స్ తయారు చేసినప్పుడు ల్యాబ్లో ఈ షేప్లో కానీ వైరస్ ఉంటే ఇట్ ఈస్ ఎ న్యూ నావెల్ కరోనా వైరస్ అని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో థాయిలాండ్లో January 13న ఫస్ట్ కోవిడ్ కేస్ డిటెక్ట్ అయింది. అంటే అవుట్ సైడ్ హుబై ప్రొవిన్స్ ఫస్ట్ కేసు డిటెక్ట్ అయింది. January 14న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పింది, హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ లేదు, హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవ్వడం లేదు అని చెప్పింది. కానీ December 31 తాయివాన్ గవర్నమెంట్ ఒక పెద్ద మెయిల్ రాసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి. అండ్ వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ డాక్టర్ అయిన లీ విన్ ల్యాంగ్ కూడా సేమ్ అదే చెప్పారు, హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అవుతుంది, జాగ్రత్త అని. బట్ దీన్ని చైనీస్ గవర్నమెంట్ అయినా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు కొట్టిపడేసాయి. దీనికోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశాడు. బట్ స్టిల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని సీరియస్గా తీసుకోపోవడం వల్ల కోవిడ్ చాలా స్ప్రెడ్ అయింది. January 21న ఫస్ట్ కేసు ఇన్ US డిటెక్ట్ అయింది. January 23 వుహాన్ లాక్డౌన్లోకి వెళ్ళింది. ఎంతవరకు అంటే April 8 వరకు ఫుల్ కంటిన్యూస్ 94 days లాక్డౌన్లోకి వెళ్ళింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ January 30న అగైన్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. ఏంటంటే ఆల్రెడీ కరోనా 18 కంట్రీస్కి స్ప్రెడ్ అయింది అండ్ 98 కేసెస్ అవుట్ సైడ్ చైనా డిటెక్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఏమనంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని. బట్ వాళ్ళు ఆల్రెడీ 1 month లేట్. December 31నే తైవాన్ వాళ్ళు చెప్పినట్టు చేసుంటే అప్పటికి స్ప్రెడ్ తగ్గేది, నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యేవి తగ్గేది. సెకండ్ థింగ్, వాళ్ళు స్టిల్ దాన్ని గ్లోబల్ ఎపిడమిక్గానే ట్రీట్ చేశారు, పాండమిక్గా ట్రీట్ చేయలేదు. అండ్ January 31న ఇండియాలో ఫస్ట్ కేసు డిటెక్ట్ అయింది కేరళలో. February 4న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫస్ట్ టెస్టింగ్ కిట్స్ని అప్రూవ్ చేశాయి. ఇవి PCR టెస్ట్, పాలిమర్స్ చైన్ రియాక్షన్.
ఇది మన బాడీలో ఆర్ఎన్ఏలో వైరస్ ఉందా లేదా అని డిటెక్ట్ చేస్తుంది. ఇది వైరస్తో మ్యాచ్ అయితే మనకి కరోనా పాజిటివ్ ఉన్నట్టు చెప్తారు. సెకండ్ ఏంటంటే ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్. ఇదేంటంటే మన బాడీలో యాంటీబాడీస్ కరోనా వైరస్తో ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయా లేదా. యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి అని అర్థం ఏంటంటే మన బాడీలో ఆల్రెడీ కరోనా వైరస్ ఉంది. సో అవర్ ఇమ్యూన్ సిస్టమ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ డెవలపింగ్ యాంటీబాడీస్ టు ఫైట్ అగైన్స్ట్ ద వైరస్. దీన్ని లెస్ యాక్యురేట్, కాస్ట్ కూడా తక్కువ, రిజల్ట్ విల్ కమ్ ఇన్ 30 minutes. మెయిన్గా పీసీఆర్ టెస్ట్ రిలయబుల్, బట్ ఇట్ విల్ టేక్ టైమ్ అప్ టు 4 hours. కాస్ట్ కూడా అరౌండ్ 2500. February 11th ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టెక్సానమీ ఆఫ్ వైరసెస్ వాళ్ళు దీనికి SARS-CoV-2 2019 అని నేమ్ పెట్టారు. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ 2019. అండ్ ఈ డిసీజ్కి కరోనా వైరస్ డిసీజ్ 2019 COVID-19 అని నేమ్ పెట్టారు. దానికి ముందు ఈ వైరస్కి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వైరస్ అని, వుహాన్ వైరస్ అని పిలిచేవారు. యాక్చువల్గా కరోనా వైరస్ అన్న నేమ్ గ్రీక్ లాంగ్వేజ్లో వచ్చింది. కరోనా అంటే క్రౌన్, అంటే కిరీటం. కరోనా వైరస్ షేప్ ముళ్ళ కిరీటం షేప్లో ఉంటుంది, అందుకే దీన్ని కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇట్స్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్. సార్స్, మార్స్, ఇప్పుడు వచ్చిన COVID-19 ఇవన్నీ కూడా కరోనా వైరస్ ఫ్యామిలీకి చెందుతాయి. కరోనా వైరస్ టోటల్ 4 types. ఆల్ఫా వైరస్ అని, బీటా వైరస్ అని, గామా వైరస్ అని, డెల్టా వైరస్ అని. ఆల్ఫా వైరస్ వల్ల మెయిన్గా డయేరియా వస్తుంది. అండ్ బీటా వైరస్ ఏంటంటే సార్స్, మార్స్, ఇప్పుడు వచ్చిన COVID-19 ఇవన్నీ కూడా బీటా కరోనా వైరస్ కింద వస్తాయి. మెయిన్గా కరోనా వైరస్ డిటెక్ట్ అయింది 1920లో చికెన్స్లో డిటెక్ట్ చేశారు. లేటర్ 1960లో హ్యూమన్స్లో డిటెక్ట్ చేశారు. కరోనా వైరస్ మెయిన్గా ఎఫెక్ట్ చేసేది లంగ్స్ని, రెస్పిరేటరీ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది చాలా సివియర్గా. వీటన్నిటిలో మార్స్ చాలా బ్యాడ్. మార్స్ వైరస్ బ్యాడ్ అని ఎందుకన్నానంటే, ఒక వైరస్ ఎంత డేంజరో చెప్పేది మోర్టాలిటీ రేట్. ఈ మూడిట్లో మాస్ మోర్టాలిటీ రేట్ 35%. అంటే మోర్ దెన్ 1/3 పీపుల్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్ వైరస్ ఆర్ డైడ్. వేర్ సార్స్ పీపుల్ డైడ్ 10%. అంటే ప్రతి 100 మందిలో 10 మంది మాత్రమే చనిపోయారు. కరోనా వైరస్ డెత్ రేట్ తక్కువ, బట్ స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా ఉంది. దీనికోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. వరల్డ్లో టెస్టింగ్ కిట్స్, పీపీఈ కిట్స్ తక్కువ అవుతాయి, చాలా ఫాస్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని. అండ్ March 11th ఇంకో స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటని అంటే, దీన్ని గ్లోబల్ పాండమిక్గా ట్రీట్ చేస్తున్నాం, ఇది ఇంకా గ్లోబల్ ఎపిడమిక్గా కాదు. వీళ్ళకి ఇది ట్రీట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 months పట్టింది స్టేటస్ చేంజ్ చేయడానికి, పాండమిక్ టు ఎపిడమిక్. ఇది ఒక తప్పు. అట్ ప్రెజెంట్ వరల్డ్లో 25 million కేసెస్, అంటే 2,50,00,000 మంది కరోనా బారిన పడ్డారు. రికవర్డ్ 16.7 million పీపుల్. అంటే గ్లోబల్లీ 1,67,00,000 మంది రికవర్ అయిపోయారు. 8,48,000 మాత్రమే చనిపోయారు. వేరేజ్ ఇండియాలో 37 లక్షల కేసులు ఉన్నాయి, అందులో 28,40,000 మంది రికవర్ అయిపోయారు. మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ, 2% మాత్రమే ఉంది ఇండియాలో. దీన్ని కంటైన్ చేయడానికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, మాస్క్స్, హ్యాండ్ గ్లౌస్ ఖచ్చితంగా వేసుకోండి. అవసరం లేకుండా బయట తిరగొద్దు. డబ్బులు వీలైనంత తక్కువ పట్టుకోండి. పట్టుకున్నప్పుడల్లా హ్యాండ్ గ్లౌస్ యూస్ చేయండి. వీలైనంత వరకు ఆన్లైన్లోనే ట్రాన్సాక్ట్ చేయడానికి ట్రై చేయండి. రోజుకి కనీసం 15 నిమిషాలు ఎండలో నించోండి. ఒక అరగంట అయినా ఎక్సర్సైజ్ చేయండి. ఇలా చేస్తే మనం హెల్తీగా ఉంటాం, స్ప్రెడ్ని తగ్గిస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం కాన్స్పిరసీ థియరీస్ బిహైండ్ కోవిడ్, అసలు కరోనా ఎలా స్టార్ట్ అయింది, చైనా వాళ్ళు కావాలని క్రియేట్ చేసిన బయో వెపన్ అన్నది తెలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ ప్రెస్ ద థమ్స్ అప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏవైనా తప్పులుంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.